బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ వివాదంపై ఇప్పుడు ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. స్టార్ హీరోలు కూడా తమ రియాక్షన్ ని మొదలెట్టేశారు. జానీ మాస్టర్ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు మంచు మనోజ్. జానీ మాస్టర్ ఈ స్థానానికి రావడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు అంటూ ఆయన ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇవాళ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం చూస్తుంటే బాధాకరం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఆయన ట్వీట్ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. Always Johnny Master, you have fight your way to the top and everyone knows the struggles you have overcome. But today, seeing these serious allegations against you is heartbreaking. The truth will always come out and the law will decide who is right and wrong. Running away, especially when a woman's voice is involved, sends a dangerous message to the society and the next generation. I appreciate the Hyderabad City Police for their swift action in this case. This shows that no one is above the law. Johnny Master, face the truth if you are innocent and fight for it. If you are guilty, own up to it. This is about setting the right example for those who look up to you. I urge MA Association to activate the Women's Protection Cell that was promised, create dedicated page social media accounts, and be the voice for women in our industry. Let every girl, every woman know that she is not alone, that she is heard. My full support goes out to our industry elders, co-workers, and everyone who is standing up in this critical time. To the respected women going through this and every woman who feels silenced, I deeply apologize. Let's build a society where justice and respect are not just words but actions. And to emotional post in quality, this fight is for every daughter, sister and mother out there. Let's not fail them. Antu an emotional tweet chesarani chepukoli. Okkasari ఆయన చేసిన సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ ని ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. జానీ మాస్టర్ కి సంబంధించి ట్యాగ్ చేస్తూ, మాస్టర్ మీరు ఈ స్థానానికి చేరుకోవడానికి మీరు పడ్డ కష్టాలు అందరికీ తెలుసు. కానీ ఈరోజు మీ మీద వస్తున్న ఈ ఆరోపణలు నిజంగా గుండె బద్దలయ్యేటట్టు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ద ట్రూత్ విల్ ఆల్వేస్ కమ్స్ అవుట్. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. అలాగే లా విల్ డిసైడ్ హూ ఇస్ రైట్ అండ్ రాంగ్. న్యాయస్థానం ఎవరిది తప్పు, ఎవరిది రాంగ్, ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అనేది నిర్ణయిస్తుందంటే ఆయన చెప్పుకొచ్చారు. ఇలా పారిపోవడం, ఎస్పెషలీ ఒక మహిళకు సంబంధించిన సందర్భాల్లో ఇలా పారిపోవడం ఇది ప్రమాదకరమైన సందేశాన్ని పంపిస్తుందంటూ, వచ్చే తరాలకు సంబంధించి ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పోలీసు తీసుకున్న చర్యను సంబంధించి ఆయన హర్షిస్తున్నారు. ఇది అంటే దిస్ షోస్ దట్ నో వన్ ఇస్ అబోవ్ లా. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు అనేది ఇది చెబుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్కి సంబంధించి ఆయన ఇంకొక మాట అన్నారు. మీరు కనుక ఒకవేళ తప్పు చేస్తుంటే ఒప్పుకోండి. ఒకవేళ మీరు కనుక అమాయకులు అయ్యుంటే, ఇన్నోసెంట్ అయ్యుంటే కనుక మీరు పోరాడండి అంటూ ఆయన చెప్తున్నారు. దిస్ ఈజ్ అబౌట్ సెట్టింగ్ అప్ రైట్ ఎగ్జాంపుల్ ఫర్ దోస్ హూ లుక్ అప్ టు యూ. ఇది మిమ్మల్ని చూసే వాళ్ళందరికీ సంబంధించి మీ విషయంలో అందరికీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మా అసోసియేషన్కి సంబంధించి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. విమెన్స్ ప్రొటెక్షన్ సెల్ దీన్ని ఇంకా మరింత వేగవంతంగా పనిచేయాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు డెడికేటెడ్ పేజెస్ని పెట్టండి, అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఓపెన్ చేయండి. దాంతోపాటు ఇండస్ట్రీలో మహిళలకు తమ గొంతును వినిపించేందుకు మరింత వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క మహిళ తను ఒంటరి కాదు అనేది నిరూపించాల్సిన సమయం అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని మనం అక్కడ చూడొచ్చు. అలాగే ఇండస్ట్రీలో పనిచేస్తున్న పెద్దవాళ్ళకి కావచ్చు, తోటి వర్కర్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కష్ట సమయంలో వాళ్ళందరికీ కూడా తన మద్దతు ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే టు ద రెస్పెక్టెడ్ విమెన్ గోయింగ్ త్రూ దిస్, బాధిత మహిళకు సంబంధించి కూడా ఆయన క్షమాపణలు కోరుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి ఎమోషనల్ సిచ్యువేషన్, ఎటువంటి ఎమోషనల్ ట్వీట్ అది అనేది. లెట్స్ బిల్డ్ ఎ సొసైటీ where justice and respect are not just in words
చట్టం మర్యాద కేవలం మాటలకే కాదు, ఈ సొసైటీలో మరి ముఖ్యంగా ఈ సొసైటీ నిర్మాణంలో, ఈ సమాజ నిర్మాణంలో చట్టం అలాగే మర్యాద ఈ రెండు కూడా కేవలం మాటలకే పరిమితం కాకూడదు, వీటిని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం మీరు చూడొచ్చు. సోషల్ మీడియా ఎక్స్లో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దిస్ ఫైట్ ఈస్ ఫర్ ఎవ్రీ డాటర్, సిస్టర్ అండ్ మదర్ అవుట్ దేర్ అంటూ కూడా. లెట్స్ నాట్ ఫెయిల్ దెమ్. ఈ యుద్ధం, ఈ పోరాటం, బహుశా ఇది పోరాటం కూడా కాదేమో, ఒక యుద్ధం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పోరాటానికి మించిపోయింది. ఎన్నాళ్ళు ఈ పోరాటం? యుద్ధం జరగాల్సిందే, దీన్ని అంతమొందించాల్సిందే. దిస్ ఫైట్ ఈజ్ ఫర్ ఎవ్రీ డాటర్. ప్రతి ఒక్క ఆడబిడ్డకి, ప్రతి ఒక్క అక్క చెల్లెలకి, ప్రతి ఒక్క తల్లికి ఈ పోరాటం అంకితం అంటాయని చెప్పిన సందర్భం మీరు చూడొచ్చు. జానీ మాస్టర్ వివాదంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా ఇటు కేరళలో హేమ కమిటీ తర్వాత ఎటువంటి కుదిపిందో మనం చూసాం. మీటూ స్టార్ట్ అయింది. మీటూ తర్వాత పెద్ద పెద్ద పేర్లు బయటకు వచ్చాయి. హేమ కమిటీ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భాలు, దాని గురించి ఇంకా చర్చ జరుగుతోంది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అంతగా ఇప్పుడు అటువంటి చర్చ లేదు అనుకుంటున్న సందర్భంలో జానీ మాస్టర్ ఇష్యూ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని పట్టి కుదిపేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, అవును, తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. దీంతో ఇప్పుడు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. ప్రముఖ నటీనటులందరూ కూడా, స్టార్ హీరోస్ కూడా బయటకు వచ్చి, వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఎందుకంటే చాలామంది జానీ మాస్టర్తో వర్క్ చేస్తున్న పరిస్థితి, పర్సనల్గా తెలుసు వాళ్ళందరికీ. కానీ ఈ విషయానికి సంబంధించి, ఈ విషయంలో రియాక్ట్ అవుతున్న విషయంలో మాత్రం చాలా ఆచితూచిగా వాళ్ళు ట్వీట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ జానీ మాస్టర్ వ్యవహారంలో హీరో మనోజ్ ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఆయన ఒకటే సమాధానం కోరుతున్నారు, ఒకటే డిమాండ్ చేస్తున్నారు. జానీ మాస్టర్, మీరు తప్పు చేస్తుంటే కనుక ఒప్పుకోండి, లేదు మీరు తప్పు చేయలేదు, ఫేస్ చేయండి, పోరాడండి అంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి. మొత్తంగా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రస్తుతం జానీ మాస్టర్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతి ఒక్కరు ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేషన్కి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి ఆ లైన్ మీరు చూడొచ్చు. ఐ అర్జ్ మా అసోసియేషన్ టు యాక్టివేట్ ద విమెన్స్ ప్రొటెక్షన్ సెల్ దట్ వాజ్ ప్రామిస్డ్. మీరు ప్రామిస్ చేశారు, మీరు వాగ్దానం చేశారు. ఆ విమెన్స్ ప్రొటెక్షన్ సెల్ని ఇప్పుడు దాన్ని వేగవంతం చేయండి, యాక్టివేట్ చేయండి.